కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాలు ఎలాగ జరుగుతూ ఉన్నాయి, జనగణన పూర్తి స్థాయిగా చేయండి. కులాల వారీగా, వాళ్ళ వృత్తుల వారీగా ఎవరెవరు ఎంతెంతమంది జనాభా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుచేతనంటే ఎట్లాగా జనగణన జరుగుతున్నప్పుడు కులగణన కూడా జరగాలి. కులగణన జరిగితే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ సామాజిక వర్గం ఎంతెంత ఉన్నారు, వాళ్ళు ఎంత కిందన స్థాయిలో ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి స్థాయిగా సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉండింది 2024, స్వాతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటికీ కూడా బ్రిటిష్ వారు ఏ రకంగా అయితే కులగణన చేశారో అప్పుడు చేసిందే ఇప్పుడు కూడా మనం లెక్కల్లో ఉన్నాయి. అసలు ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1935లోనే ఎప్పుడో జరిగిందంట కులగణన, మళ్ళీ ఇప్పుడు దాకా జరగల. అంటే మరి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి, ప్రత్యేకించి బీసీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అనే దానిపైన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి కులగణనతో పాటు జనగణన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది.